శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరూ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి ఫిబ్రవరి 6, 2025 సంవత్సరం. ఇవాళ ముఖ్య అంశాలకు వచ్చినట్లయితే కువైట్లో జాతీయ దినోత్సవ వేడుకలు ప్రారంభమవుతున్నాయి అనేసి అంటే మనందరికీ బాగా గుర్తొచ్చేటువంటిది పిల్లలు అలాగే పెద్దలు కువైట్లో ఎక్కువగా యూజ్ చేసేటువంటిది వెహికల్స్ పైన వాటర్ బెలూన్స్ అనేది విసిరివేయడం, అలాగే నీళ్లు కొట్టడం, వాటికి ఉపయోగించినటువంటి గన్స్ స్ప్రే గన్స్ ఏవైతే ఉంటాయో అవి అంటే వాటర్ స్ప్రే గన్స్, అలాగే పిస్టల్ ఇలాంటివి ఏదైనా వాడుతూ ఉంటారు. అయితే గత కొద్ది సంవత్సరములుగా కువైట్ గవర్నమెంట్ వీటిపైన చర్యలు ఏదైనా తీసుకుంటుంది, అలాంటివి నిషేధిస్తుంది. ఈ సమయాల్లో వాటిని అమ్మడం కానీ వాడడం కానీ, ఎందుకంటే ఈ జాతీయ దినోత్సవ వేడుకల సందర్భంగా చిన్నపిల్లలు ఎక్కువగా చాలా సంవత్సరాల నుంచి ఇదైతే చేస్తూ వస్తున్నారు. వాటర్ బెలూన్స్ రోడ్డు పైన వెళ్ళేటువంటి వెహికల్స్ పైన కానీ వ్యక్తుల పైన కానీ విసిరివేయడం, అలాగే ఈ గన్స్ తోటి నీళ్లు స్ప్రే చేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉన్నారు. అయితే గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేసిందంటే వాటి నుంచి కొద్దిగా మార్పులు అయితే తీసుకొచ్చింది. గత కొద్ది సంవత్సరాలుగా ఏంటంటే ఎవరు కానీ వీటిని యూజ్ చేయకూడదు, వాటర్ బెలూన్స్ ఎవరిపైన కానీ విసిరివేయరాదు, అలాగే వాటర్ గన్స్ కానీ స్ప్రే కానీ వాడకూడదు. ఎందుకంటే అవి చేయడం వల్ల పొరపాటున అవి వాళ్ళకి బలంగా తగిలినా లేదంటే కంట్లో పడినా, ఆ వాటర్ బెలూన్స్ అనేటువంటిది కండలో పడినా సరే వాళ్ళకి కొద్దిగా డ్యామేజ్ అవుతుంది, అలాగే పర్యావరణానికి కూడా హాని కలిగించడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి గవర్నమెంట్ అయితే చర్యలు తీసుకుంటుంది. సో ఇది డిసెంబర్ నుంచి మార్చి వరకు ఇది అమల్లో ఉంటుంది. సో డిసెంబర్ నుంచి మార్చి మధ్యకాలంలో ఎవరు కానీ వీటిని అమ్మడం కానీ కొనడం కానీ వాడడం కానీ అలాగే బయట ప్రదర్శించడం కానీ చేయకూడదు. దీనిపైన కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఆల్రెడీ ఉత్తర్వులు కూడా జారీ చేస్తారు, ఎవరు కానీ వీటిని అమ్మరాదు అని చెప్పేసి. సో అది ఎంతైనా సరే మంచి పరిణామం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే వాటి వల్ల నష్టపోయే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, పాపం కళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అలాంటివన్నీ కూడా కొద్దిగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పర్యావరణానికి చాలా మేలు జరగడానికి అవకాశం ఉంటుంది. జనరల్గా మనం బ్యాంక్ బ్యాలెన్స్ అటువంటిది మినిమం బ్యాలెన్స్ అంటూ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మినిమం బ్యాలెన్స్ లేకపోతే మనకి కొద్దిగా ఛార్జెస్ అనేవి పడుతూ ఉంటాయి. మీరు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేదు కాబట్టి ఈ ఛార్జెస్ పడుతున్నాయి అని చెప్పేసి. అయితే వీటిలో కొన్ని బ్యాంకులకు మాత్రం వాటి నుంచి మినహాయింపు ఉంటుంది. కొన్ని అకౌంట్లకి, ఇది మనకి శాలరీ అకౌంట్స్ ఉంటాయి కదా, అలాంటి వాటికి ఏదైనా జీరో బ్యాలెన్స్ ఉన్నా కూడా ప్రాబ్లం లేదు. కానీ మిగతా బ్యాంక్ అకౌంట్లకు మాత్రం మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి, అలా లేకపోతే ఛార్జెస్ పడుతూ ఉంటాయన్న సంగతి మనందరికీ తెలుసు. అయితే దీనిపైన కువైట్కి సంబంధించినటువంటి సెంట్రల్ బ్యాంక్ అయితే కనుక ఒక ఆదేశాన్ని జారీ చేసింది అన్ని బ్యాంకులకి. అదేమిటంటే ఎవరు కానీ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేదని చెప్పేసి ఎవరి దగ్గర కానీ ఛార్జెస్ అంటూ వసూలు చేయరాదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే ఇతరత్ర అడిషనల్ ఛార్జెస్ కూడా మెయింటెనెన్స్ కోసం దీనికోసం అని చెప్పేసి చేయరాదు అని చెప్పేసి తెలియజేస్తుంది. సో ఆల్రెడీ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఏదైతే శాలరీ అకౌంట్లు ఉంటాయో అలాంటి వారికి ఎలాంటి ఛార్జెస్ తీసుకోవట్లేదు. మరి సాధారణ ప్రజల దగ్గర కూడా ఎందుకు మీరు తీసుకుంటున్నారు? కొన్ని బ్యాంకులు అయితే మినిమం 100 దినాలు బ్యాలెన్స్ ఉండాలి, అంతకన్నా తక్కువ బ్యాలెన్స్ ఉన్నట్లయితే మీ దగ్గర అంటే ఛార్జెస్ కలెక్ట్ చేయడం జరిగిందని చెప్పేసి తీసుకుంటున్నారు ఛార్జెస్. సో అది మంచి పద్ధతి కాదు, అలా చేయకూడదు అని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేసింది. కువైట్లో పెట్రోల్ మనకి చాలా చౌకగా లభిస్తుందని చెప్పేసి మనందరికీ తెలుసు కదా. అంటే చాలా తక్కువ ధరకే, ఒక 100 పిల్స్ పెట్టినా కూడా సరే పెట్రోల్ దొరుకుతుంది. అయితే అది చాలా తక్కువ అని చెప్పేసి మనం అనుకుంటాం. సో కువైట్లో కన్నా ఇంకా ఏ దేశాలు కానీ తక్కువ ధరకే అందించవేమో పెట్రోల్ అని చెప్పేసి అనుకుంటాం. అయితే కువైట్ కన్నా తక్కువ ధరకి పెట్రోల్ అందించేటువంటి కొన్ని దేశాలు అయితే ఉన్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ ధరకే పెట్రోల్ అందిస్తున్నటువంటి దేశాల జాబితాల్లో టాప్ 10 దేశాల్లో కువైట్ 7వ స్థానంలో నిలిచింది. అయితే మొదటి స్థానంలో ఏది ఉంది, లాస్ట్ స్థానంలో ఏది ఉంది, వీటికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే మొదటి ప్లేస్లో వచ్చి ఇరాన్ ఉంది, దాని తర్వాత లిబియా, దాని తర్వాత వెనుజులా, అంగోలా, ఈజిప్ట్, అల్జీరియా, 7వ స్థానంలో కువైట్, అలాగే తుర్కనిస్తాన్ 8వ స్థానం, మలేషియా 9వ స్థానం, అలాగే కజకిస్తాన్ 10వ స్థానంలో ఉంది. ఇంతే కువైట్లో లభిస్తున్నటువంటి పెట్రోల్ ధర ఎంతో తెలిసిన డాలర్స్లో మనం చూసుకున్నట్లయితే 0.341. సో మిగతా దేశాలు కూడా ఇంచుమించు ఇక్కడనే 341, 0.340 ఇలా చాలా తక్కువ డిఫరెన్స్ తోటి ఉన్నాయి. ఏదైనప్పటికీ అత్యంత తక్కువ ధరకి పెట్రోల్ అందిస్తున్నటువంటి దేశాల జాబితాలో నెంబర్ 1లో ఉన్నటువంటిది ఇరాన్. కువైట్ వచ్చి 7వ స్థానంలో ఉంది. అయితే మిగతా గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ గల్ఫ్ దేశాలు ఏవి కూడా ఈ టాప్ 10 ప్లేస్లో లేవు, కేవలం కువైట్ మాత్రం నిలిచింది. సో ఇక్కడ ఇంత తక్కువ ధరకే అందిస్తున్నటువంటి దేశాల జాబితాలో కువైట్ 7వ స్థానం నిలిచిందంటే దానికి ముఖ్యమైనటువంటి కారణం కువైట్లో ఎక్కువగా దీనికి సంబంధించినటువంటి నిల్వలు లభించడం, అంటే ఎక్కువగా పెట్రోల్ నిల్వలు అయితే ఉన్నాయి. దానితో పాటుగా వాటిని వెలికి తీయడానికి అయ్యేటువంటి ఖర్చు కూడా కొద్దిగా తక్కువ ఇక్కడ. సో ఆ కారణం చేత కువైట్లో మనకి పెట్రోల్ అయితే చాలా తక్కువ ధరకే లభిస్తుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా మాత్రం 7వ స్థానంలో నిలిచింది. కువైట్కి సంబంధించిన వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్లో ఈ వారాంతంలో ఉష్ణోగ్రతలు చాలా చల్లగా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. పగటి వేళల్లో గరిష్టంగా
18 నుంచి 20 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదకంగా రాత్రి వేళల్లో కేవలం 5 నుంచి 7 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు మాత్రమే నమోదవ్వచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో రాత్రి వేళల్లో బాగా చలిగా అయితే కనుక ఉండనుంది ఈ వారాంతంలో. సోమవారం వరకు ఇదే విధంగా కొనసాగుతుంది. అయితే మంగళవారం నుంచి కొద్దిగా వాతావరణంలో అయితే కనుక తేడా రానుంది. మంగళవారం ఒకవేళ వస్తే వర్షం కూడా తేలికపాటి వర్షం కూడా రావడానికి అవకాశాలు అయితే కనుక ఉన్నాయి. సో ఏదైనప్పటికీ రేపటి నుంచి శుక్ర, శని, ఆది, సోమవారాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు చాలా చల్లగా ఉండనున్నాయి. మనలో చాలామందికి బయట వెహికల్స్ పైన వెళ్ళాలి అనేసి అంటే సరదాగా ఉంటుంది. అందులోనూ టూర్ వెళ్ళాలంటే కొంతమంది సరదాగా ఉంటుంది. అదే తరహాలో కేరళకు సంబంధించిన ఒక మహిళకి బయట దేశాలు తిరగడం, అలాగే వెహికల్ పైన కొత్త కొత్త ప్లేస్లకు వెళ్ళడం అంటే చాలా ఇష్టం ఆవిడకి. సో అలాంటి ఆవిడకి సంబంధించిన ఒక సమాచారం మనం చూసుకుందాం. సో ఆవిడ పేరు అయితే కనుక నాజీ నౌషి. మీకు డిస్ప్లే ఆవిడకి సంబంధించిన ఫోటో అయితే కనుక చూపిస్తున్నాను. ఈవిడ యాక్చువల్లీ 2020లో ఈవిడ బయట ప్లేస్లకు వెళ్ళడం అనేటువంటిది స్టార్ట్ చేసింది. సో ఆవిడ యొక్క వెహికల్లో వెళ్ళడం స్టార్ట్ చేసింది. సో మొదటగా కేరళలో ఉన్నటువంటి అన్ని ప్లేస్లో చుట్టేసింది ఆవిడ. మ్యాక్సిమం అంతా కూడా తిరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. దాని తర్వాత మన దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలు, అలాగే కేంద్రపాలిత ప్రాంతాలు ఇవన్నీ కూడా తిరిగింది. దాని తర్వాత బయట దేశాలకి ప్రారంభించింది ఆవిడ వెళ్ళడం. సో అయితే ఎలా వెళ్ళిందంటే ఆవిడ మహీంద్రా తార్ వెహికల్ ఏదైతే ఉందో, ఒక జీప్ ఉంది కదా, సో దాని ద్వారా ఆవిడ సోలో ఒంటరిగానే, ఎవరో తోడుంటారు ఆవిడకి, ఆవిడ ఒక్కటే వెళ్తుంది. సో ఆవిడ ఏమన్నా మంచి ఏ బాధ్యతలు లేనటువంటి మహిళ అంటే లేదు. ఆవిడకి ఆల్రెడీ పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు, అలా 5 సంవత్సరాల బేబీ అయితే కొంత ప్రస్తుతానికి. సో ఆవిడ యొక్క ప్యాషన్ అది. సో బయట దేశాలు తిరగడం, సో అలాగే ఆవిడ వెళ్తున్నప్పుడు ఆవిడ ఎదుర్కొంటున్నటువంటి అనుభవాలు ఏమిటి, సో ఆ విధంగా వీడియోలు చేయడం, వాటిని సోషల్ మీడియాలో పెట్టడం. సో ఆ విధంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారింది ఆవిడ. అలాగే ఒక బ్లాగరు, ఈ యూట్యూబ్లో వీడియోలు అవి అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా ఆవిడ యొక్క ప్యాషన్ అటువంటిది బాగా పాపులర్ అయింది. సో చాలామందికి ఆవిడ ఇన్స్పిరేషన్గా నిలిచింది. సో ప్రస్తుతానికి ఆవిడ చాలా దేశాల దగ్గర తిరుగుతుంది. అందులో భాగంగానే సెప్టెంబర్ 10వ తారీఖు నుంచి ఇప్పటి వరకు, అంటే ఈ 6 నెలల కాలంలో గల్ఫ్ దేశాలు తిరగాలని చెప్పేసి ఆవిడ నిర్ణయించుకొని అప్పుడు ప్రారంభమైంది. సో ఇప్పటి వరకు గల్ఫ్ దేశాలు మ్యాక్సిమం అన్ని కూడా కవర్ చేసి ప్రస్తుతానికి కువైట్కి చేరుకున్నారు. కువైట్లోని చాలా ముఖ్యమైనటువంటి ప్లేసెస్ అన్నీ కూడా ఆవిడ తిరగడం జరిగింది. అంటే చారిత్రాత్మక ప్లేసులు ఏవైతే ఉంటాయి, కువైట్ టవర్స్ కానీ, ఫైలాక్ ఐలాండ్స్ కానీ, అలాగే గుర్రపు రేసులు నిర్వహిస్తారు కదా, సో అలాంటి ప్లేసులు కానీ, మ్యూజియంలు కానీ, ఇలాంటివన్నీ కూడా మెయిన్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆవిడ తిరగడం జరిగింది. సో ఏదైనప్పటికీ ఆవిడ గ్రేట్ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆవిడ సోలో, ఎవరితోనూ సంబంధం లేదు. ఆవిడ ఒక్కటే ఆ వెహికల్ ఏదైనా వెళ్తుంది. ఆ వెహికల్లో ఆవిడ జర్నీ చేసేటప్పుడు కావాల్సిన కొన్ని సామాన్లు కూడా పెట్టుకుంటుంది ఆవిడ. గ్యాస్ స్టవ్, అలాగే ఏదైనా టీ పాటు కాంచుకోవడానికి కానీ, బిర్యానీ చేసుకోవడానికి కానీ, ఏదైనా వంట చేసుకోవడానికి కానీ, ఇలాంటివన్నీ సామాన్లు అయితే ఉంటాయి. కానీ ఆవిడ చెప్తున్నానంటే మ్యాక్సిమం నేను బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫ్రెండ్సే భోజనాలు అయితే అరేంజ్ చేస్తుంటారు. కానీ నాకు ఎప్పుడైనా సరే చేసుకోవాలనిపిస్తే నేను టీ పెట్టుకోవడం కానీ, ఇలాంటి వచ్చినటువంటి అతిథులకి టీ పెట్టి ఇవ్వడం కానీ, ఇలాంటి అయితే చేస్తూ ఉంటాను అని చెప్పేసి ఆవిడ చెప్తుంది. సో ఏదైనప్పటికీ ఒంటరిగానే ఆ మహిళ అయితే ఇన్ని దేశాలు తిరిగింది. సో ఇంకా కువైట్ తర్వాత ఆవిడ ఇరాక్, అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాను, మళ్ళీ చైనా, ఈ విధంగా మళ్ళీ ఇంకొక 15 దేశాలు ఉన్నాయంట. అవన్నీ చూసుకొని దాని తర్వాత ఆవిడ ఇండియాకి వెళ్తారని చెప్పేసి అంటున్నారు. సో ఆవిడ యొక్క ధైర్యానికి అయితే మనం మెచ్చుకోవాలి. అలాగే ఒక మహిళ ఒంటరిగా ఈ విధంగా బయట దేశాలన్నీ కూడా తిరుగుతుంది అనేసి అంటే మరి ఆవిడ మనకు గ్రేట్ అని చెప్పేసి మనం మెచ్చుకోవాలి. అందులోనే మన ఇండియాకి సంబంధించిన ఆవిడ, కేరళకు సంబంధించిన ఆవిడ. సో కేరళలో కూడా ఆవిడకి కువైట్కి వచ్చిన తర్వాత ఆవిడకి ఘన స్వాగతం అయితే లభించింది. సో కువైట్లో ఉన్నటువంటి కేరళకు సంబంధించిన వాళ్ళందరూ ఆవిడని ఆహ్వానించారు. అలాగే కువైట్లో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులను కూడా ఆవిడ కలవడం జరిగింది. సో ఏదైనప్పటికీ మన ఇండియాకి సంబంధించిన ఒక మహిళ ఈ విధంగా ఒంటరిగా ఒక వెహికల్లో దేశాలు తిరుగుతుంది అనేసి అంటే చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి మనం. ఫ్రెండ్స్, కువైట్లో ఉన్న మీరు ఎవరైనా సరే కొత్త వీసాలు తీసుకున్న తర్వాత వాటికి అగ్రిమెంట్లు కావాలని చెప్పేసి అనుకుంటున్నారా? అయితే మీకు నేను డిస్ప్లేలో ఒక నెంబర్ అయితే ఇస్తున్నాను. మీకు ఎవరికైనా సరే అగ్రిమెంట్లు కావాలనుకుంటే ఆయన అగ్రిమెంట్లు చేపించిస్తారు. అలాగే కావాలంటే కొరియర్ గార్డ్ ఇంటికే చేసిస్తారు. సో మంచి సరసమైన ధరలకే మీకు అగ్రిమెంట్లు అయితే చేపించిస్తారు. సో అఫీషియల్ అగ్రిమెంట్లు అండి, ఏదో డూప్లికేట్ అవి కాదు, ఒరిజినల్ అగ్రిమెంట్లే చేపిస్తారు. ఎందుకంటే ప్రస్తుతానికి ఇండియాలో తప్పనిసరిగా అగ్రిమెంట్లు ఉంటేనే మిగతా ప్రాసెస్లు, అంటే స్టాంపింగ్ అని ఇలాంటివి అయితే జరుగుతున్నాయి. అగ్రిమెంట్ లేకపోతే జరగట్లేదు. సో ఇండియాలో కొంతమంది ఏదో డూప్లికేట్ అగ్రిమెంట్లు అవి చేపిస్తున్నారు, కానీ వాటి వల్ల ఇబ్బందే, వచ్చేటప్పుడు మళ్ళీ పుషింగ్లు అలాంటి వాటిలో రావాల్సి ఉంటుంది. కానీ మనం కువైట్లో చేయించుకున్నటువంటి ఒరిజినల్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా అయితే మాత్రం మనం పుషింగ్ అలాంటి వాటితో సంబంధం దర్జాగా మనం డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి ఎవరికి భయపడకుండా రావచ్చు.
సో అలాగే అగ్రిమెంట్ ఉంటే మనకి భవిష్యత్తులో కూడా కొద్దిగా సేఫ్టీ. సో ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే మనం ఎంబసీ ద్వారా వాళ్ళతో ఫైట్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అగ్రిమెంట్స్ ఎవరైతే కొత్త వీసాలు తీసుకుంటుంటారో అలాంటి వాళ్ళు అగ్రిమెంట్లు అయితే ఒరిజినల్ చేయించుకోండి. సో ఒరిజినల్ అలాంటి అగ్రిమెంట్లు కావాలనుకునే వాళ్ళ కోసం మీకు నేను డిస్ప్లే అయితే నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీరు అగ్రిమెంట్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, కువైట్లో ఉన్న మీరు ఎవరైనా సరే కార్గో ద్వారా ఇంటికి వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా? అది ఎయిర్ కార్గో కావచ్చు, లేదంటే సీ కార్గో కావచ్చు. దేని ద్వారైనా సరే మీరు వస్తువులు పంపించాలనుకుంటే మీకు నేను డిస్ప్లేలో ఒక నెంబర్ అయితే ఇస్తాను. అది కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించిన భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించిన నెంబర్. మంచి సర్వీస్ అయితే అందిస్తున్నారండి. సో మీరు కార్గో ద్వారా పంపించాలనుకుంటే ఆ నెంబర్ కాల్ చేయండి. పూర్తి సమాచారం మీకు అందిస్తారు. దాని ద్వారా మీరు మీ వస్తువులను కార్గో ద్వారా పంపించుకోవచ్చు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ dinar మన భారతదేశం రూపీస్లో సుమారుగా $282.59 ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతేల్ వంటి షాప్ నెంబర్ 128లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర $26.253 ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం ఉన్న బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర $28.629 ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్. అందరికీ నమస్కారం. నా పేరు మట్టి సాలయ్య. మాది కేతపల్లి గ్రామం మండలం, నల్లగొండ జిల్లా. నేను 2019లో సత్యనారాయణ గారితో పరిచయం ఏర్పడి మొదట్లో రెనీగేర్లో ఇన్సూరెన్స్ చేరడం జరిగినది. అదే ఇప్పుడు కేర్ ఇన్సూరెన్స్గా మారిందని బ్రదరు కొన్ని సందర్భంలో తెలియజేస్తారు. అయితే నాకు కొడుకు బిడ్డ, నా బిడ్డ హైదరాబాద్లో ఎంఎస్సి బయోకెమిస్ట్రీలో సెకండ్ ఇయర్ చదువుతున్నది. హైదరాబాద్ నుంచి మా ఇంటికి వచ్చే క్రమంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి మా పాపను నేను మలక్పేట యశోద హాస్పిటల్లో జాయిన్ చేయగా అన్నగారికి ఒకసారి ఫోన్ చేసి, అన్న ఇట్లా మాకు హెల్త్ పాలసీ ఉన్నది కదా, ఏం చేద్దామంటే మీరు అక్కడ కార్డు ఇవ్వండి, మిగతాదంతా మన కంపెనీ చూసుకుంటుందని చెప్తే వాస్తవంగా నేను కొంచెం భయభ్రాంతికి గురైనాము. మేజర్ యాక్సిడెంట్ మా పాపది. కార్డు ఇచ్చిన వెంటనే హాస్పిటల్ సిబ్బంది కూడా మంచిగా స్పందించి మేము డిశ్చార్జ్ అయ్యేంత వరకు కూడా మాకు ₹1 తీసుకోకుండా నా పాపకు, నా బిడ్డకు ట్రీట్మెంట్ చేసి మా ఇంటికి పంపించినారు. కాబట్టి నేను ఈ సందర్భంగా కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ వారికి మా కుటుంబం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మాకు ₹5,55,447 హాస్పిటల్ వాళ్ళు బిల్లు కేర్ హెల్త్ వాళ్ళకు ప్రపోజల్స్ పంపితే కేర్ హెల్త్ వాళ్ళు విత్ ఇన్ ద హాఫ్ అన్ అవర్లో ₹5,55,447 యశోద హాస్పిటల్ మలక్పేట వారికి చెల్లించినాను. నేను ఒక విషయాన్ని అందరికి తెలియజేయదలుచుకున్నాను. మనము సాధారణంగా ఒక ఇంట్లో కేవలం ఒక చిన్న బర్త్డే ఫంక్షన్ చేస్తేనే ₹30,000-40,000 ఖర్చు చేస్తున్న రోజులు ఇవి. కాబట్టి నా విన్నపం ఏంటంటే పేద మధ్యతరగతి అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని వాళ్ళు ఇచ్చే సేవలను వాడుకోవాలని తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ లేని ప్రతి ఒక్కరూ దయచేసి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని వీలైనంత త్వరగా ప్రతి ఒక్కరు తీసుకొని మీ కుటుంబాలు, మీ జీవితాలు రోడ్డున పడకుండా రక్షించుకోవాలని కోరుకుంటున్నాను.